ప్రముఖ అలనాటి నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 400కు పైగా సినిమాలలో నటించిన షావుకారు జానకి దక్షిణాది సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం షావుకారు జానకి వయస్సు 94 ఏళ్లు. ప్రముఖ అలనాటి నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 400కు పైగా సినిమాలలో నటించిన షావుకారు జానకి దక్షిణాది సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. షావుకారు జానకి వయస్సు 94 ఏళ్లు. షావుకారు జానకి అసలు పేరు టేకుమల్ల జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురంలో సచీదేవి, టేకుమల్ల వెంకోజీరావు దంపతులకు జన్మించారు జానకి. మరో లెజెండరీ యాక్ట్రెస్ కృష్ణకుమారి జానకికి స్వయానా చెల్లెలు. ఇద్దరూ కలిసి వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర కూచిపూడి నాట్య శాస్త్రాన్ని అభ్యసించారు. తర్వాతి కాలం మద్రాసుకు వెళ్లవలసిన పరిస్థితుల్లో అక్కడ నాట్యరంగంలో కొనసాగారు. జానకి రేడియో నాటకాలలో వేషాలు వేస్తూ ఉండేవారు. ఆ సమయంలో బిఎన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. స్వర్గసీమలో నటించే అవకాశం వచ్చినా ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో అవకాశం చేజారింది. ఇంతలో పెళ్లైంది. బిడ్డకు తల్లి కూడా అయ్యారు. ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అయ్యారు. భర్తతో కలిసి మద్రాసు చేరి మరో ప్రయత్నంగా బిఎన్ రెడ్డిని కలిశారు. బిఎన్ రెడ్డి సూచనతో నాగిరెడ్డి చక్రపాణిని కలిసిన జానకి వారు తీయాలి అనుకున్న షావుకారులో కథానాయక అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా సినిమా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ప్రముఖ సీనియర్ నటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన షావుకారు జానకి ఈ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అంటే దాదాపు వారం రోజుల నుంచి కూడా ఆవిడ చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న చాలా సీరియస్ అయితే తర్వాత మళ్ళా నిలకడగా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్పడం తోటి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఈ రోజు గత అంటే 1:59 ఆవిడ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని చెప్పేసి కూడా నడిగర్ సంఘం అధ్యక్షుడు నటుడు నాజర్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో అంటే దాదాపు 77 సంవత్సరాల ఆవిడ సినీ జీవిత చరిత్రలో ఎన్నో అంటే తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 400 సినిమాల్లో నటించి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ అంటే ఒక హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటించి అందరి హృదయాల్లో కూడా ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకున్నారు. ముఖ్యంగా 80s లో వచ్చిన సంసారం ఒక చదరంగం అనే సినిమా చూడొచ్చు. దాంట్లో చిలకమ్మ పాత్రలో ఆవిడ నటించి ప్రతి ఒక్కరితో కూడా చాలా శభాష్ అనిపించుకున్నారు. అలనాటి నటి కట్టిమణుల్లో షావుకారు జానకి ఒక తిరుగులేని నటిగా వెలుగొందిన మాట వాస్తవం. అయితే అప్పట్లో ఆవిడ అంటే 1950లో షావుకారు అనే సినిమాతోటి ఆవిడ చిత్రరంగ ప్రవేశం చేసి అదే పేరుతోటి ఆవిడ కంటిన్యూ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలాగే ఇలాగా పెద్ద వాళ్ళతో కూడా ఆవిడ నటించారు. నిజంగా ఆవిడ లేని లోటు అనేది చిత్ర పరిశ్రమ నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పుకోవాలి. 94, 95 సంవత్సరాలు అంటే ఈ వయసులో కూడా ఆవిడ ఎంతో కలివిడిగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపడుతూ ఎంతో సంతోషంగా అందరినీ కలుపుకుంటే ఒక ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఆవిడ అందరినీ ట్రీట్ చేసేవాళ్ళు. నిజంగా ఆవిడతోటి ఉన్న అనుబంధం నేను ఎవరేసుకుంటూ కూడా సీనియర్ నటులు కానీ తర్వాత ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోలు తర్వాత యువతగా అంటే వీళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక అమ్మ అనే భావంలో వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చేసుకునేవారు. నిజంగా ఆవిడ లేని లోటు చాలా తీర్చలేంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా దాదాపు 380 చిత్రాలు నటించారు. అట్లాగే మంచి వ్యాఖ్యాతగా కూడా ఆవిడ రాణించగలిగారు. అంటే హీరోయిన్ గా కాకుండా ఆర్టిస్ట్ గా కూడా మళ్ళా మంచి వ్యాఖ్యాతగా కూడా ఆవిడ ఉండేవారు. అట్లాగే రుచికరమైన వంటలు వండడంలో కూడా జానకి ఒక స్పెషలిస్ట్ అని చెప్పుకోవాలి. చెన్నైలో ఒక రెస్టారెంట్ కూడా ఆమె గత కొంతకాలంగా కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆవిడ లేని లోటు తీర్చలేని చెప్పేసి కూడా సినిమా పరిశ్రమ చెందిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మహేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.